అమెరికా అంటే ప్రపంచానికి ఒక ఆర్థిక శక్తి. అంతేకాదు ప్రపంచాన్ని సైతం శాసించే సత్తా ఉన్న దేశం ఈ అమెరికా. అక్కడ జరిగే రాజకీయ పరిణామాలు కేవలం అమెరికా ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక ప్రధాన సమస్యే ఈ వైట్ హౌస్ షట్ డౌన్ లేదా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అని కూడా అంటారు. ఈ పదం తరచుగా వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. కానీ దీని అర్థం ఏంటి, ఎందుకు వస్తుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఇవన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు షట్ డౌన్ అంటే ఏమిటి? ప్రభుత్వం నడవడానికి డబ్బు అవసరం. అమెరికాలో ప్రతి సంవత్సరం బడ్జెట్ రూపంలో డబ్బుని కాంగ్రెస్ ఆమోదించాలి. అధ్యక్షుడు ఒక బడ్జెట్ని ప్రతిపాదిస్తాడు. ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు సెనెట్స్ చర్చించి ఆమోదం ఇవ్వాలి. కానీ వీళ్ళిద్దరూ ఏకీభవించకపోతే డబ్బు విడుదల ఆగిపోతుంది. ఆ సందర్భంలో ప్రభుత్వంలోని చాలా సేవలు మూతపడతాయి. దీనినే గవర్నమెంట్ షట్ డౌన్ అంటారు. అసలు షట్ డౌన్ సమయంలో ఏం జరుగుతుంది అని మీరు నన్ను అడిగితే, షట్ డౌన్ అంటే ప్రభుత్వం పూర్తిగా మూసేరండి, కానీ కొన్ని ముఖ్యమైన రంగాలు మాత్రం ఆగిపోతాయి. అత్యవసర రంగాలైన ఆర్మీ, పోలీస్, ఆసుపత్రులు, ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ మాత్రం కొనసాగుతాయి. కానీ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు మాత్రం ఆగిపోతాయి లేదా ఇంటికి పంపబడతారు. పాస్పోర్ట్, వీసా, వలస సేవలు ఆలస్యం అవుతాయి. నేషనల్ పార్కులు, మ్యూజియంలు, పబ్లిక్ సర్వీసులు తాత్కాలికంగా మూసేస్తారు. చిన్న వ్యాపారులకి, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు మాత్రం పెద్ద దెబ్బే తగులుతుంది. అందువల్లే ఇది కేవలం ఒక ప్రభుత్వ సమస్య కాదు, సాధారణ ప్రజల జీవితాలకు నేరుగా ప్రభావం చూపించే విషయమే ఈ షట్ డౌన్. అసలు ఆ షట్ డౌన్ ఎందుకు జరుగుతుంది అని మీరు అడిగితే, ఇది ప్రధానంగా రాజకీయ కారణాల వల్లే జరుగుతుంది. రిపబ్లికన్లు ప్రభుత్వం చాలా ఎక్కువగా ఖర్చు చేస్తుంది, పన్నులు పెంచుతుంది, వీటిని తగ్గించాలి అనే వాదులు. డెమోక్రేట్స్ ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, విద్య, సోషల్ సెక్యూరిటీ, ఉద్యోగ అవకాశాల కోసం ఖర్చు చేయాలి అని వాదించే ఇంకో బ్యాచ్. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పరిష్కారం కానప్పుడు బడ్జెట్ ఆమోదం జరగదు. ఫలితంగా షట్ డౌన్ వస్తుంది. అయితే దీనివల్ల ప్రభావం ఎక్కువగా పడేది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు, వ్యాపారవేత్తలకు. అంతేకాకుండా అమెరికా మీద ఆధారపడిన మిగతా దేశాలు కూడా షట్ డౌన్ వల్ల ఇబ్బందులకి గురవుతాయి. అసలు ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా లేక ఇప్పుడే జరుగుతుందా అంటే లేదు. అమెరికాలో ఈ సమస్య ఎప్పుడూ వస్తూనే ఉంది. 1980లో కూడా రొనాల్డ్ రీగన్ పాలనలో అనేక సార్లు షట్ డౌన్ జరిగిందంట. అంతేకాకుండా 1995లో బిల్ క్లింటన్ కాలంలో కూడా 21 రోజుల పాటు షట్ డౌన్ అయిందంట. 2013లో బారక్ ఒబామా పాలనలో కూడా 16 రోజులు షట్ డౌన్ చేశారు. ఇంకా మన ట్రంప్ వచ్చిన 18, 19లో కూడా ఏకంగా 35 రోజులు కొనసాగిందంట. ఈ చరిత్ర చూస్తే ప్రతి షట్ డౌన్ వెనక ఒక పెద్ద రాజకీయ రగడ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, రిపబ్లికన్లు సరిహద్దు భద్రత కోసం ఎక్కువ డబ్బు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారట. డెమోక్రేట్లేమో హెల్త్ కేర్, విద్య, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ తగ్గించలేమని చెప్తున్నారు. ఈ రెండు వర్గాలు ఒప్పందానికి రాకపోతే మళ్ళీ అమెరికా ప్రభుత్వానికి షట్ డౌన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబాన్ని మనం ఉదాహరణ కింద తీసుకుందాం. తండ్రి, తల్లి ఇద్దరు జీతం తెచ్చారు. కానీ డబ్బు ఎలా ఖర్చు చేయాలనే విషయంలో గొడవలు పడుతున్నారు. తండ్రి ఏమంటాడు, ఇంటి భద్రత కోసం ఖర్చు చేయాలంటాడు. తల్లి ఏమంటుంది, పిల్లల చదువు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలంటుంది. ఇద్దరు ఎవరి మాట వినకపోతే, ఒకళ్ళ మాట ఒకరు విన్నప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఖర్చులు ఆగిపోతాయి. ఆహారం, బిల్లు, ఇతర అవసరాలన్నీ ఆగిపోతాయి. అదే అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ లాంటిది. ఇంకా వైట్ హౌస్ షట్ డౌన్ అనేది అమెరికా ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ప్రభావం చూపే ఒక పెద్ద సమస్య. ఇది సాధారణంగా రాజకీయ విభేదాల వల్ల వస్తుంది, కానీ దీని భారాన్ని మొత్తం ప్రజలు మోయాల్సి ఉంటుంది. గత చరిత్రను చూస్తే ప్రతిసారి రాజకీయ ఒత్తిడి తర్వాతే ఈ పరిష్కారం దొరికింది. ప్రస్తుతం కూడా అమెరికా మళ్ళీ అదే సమస్య దిశగా వెళ్తుంది. ఈసారి త్వరగా పరిష్కారం దొరుకుతుందా లేక మళ్ళీ చరిత్రలో పెద్ద షట్ డౌన్ రాబోతుందా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, share and subscribe my channel. Please do support my channel if you like.